పర్పస్ మరొకసారి ఈ నేచర్ లో క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవుని క్రియేషన్ ఉంది. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశారు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశారు. ఈ నేచర్ లో సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. చేపల పక్షులు చిన్న చిన్న జంతువులన్నీ స్మాల్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశారు. చేపలు పక్షులు చిన్న చిన్న జంతువులన్నీ స్మాల్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశారు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. Go with me to my father's house. Come and go with me to my father's house. Come and go with me to my father's house. Come and go with me to my father's house. It's a big, big house. Lots of room. It's a big, big table. Lots of food. It's a big, big yard where I can play football. It's a big, big house. It's my father's house. Sorry. Come and go with me to my father's house. Come and go with me to my father's house. Sir, come. Come and go with me to my father's house. Come and go with me to my father's house. It's a big, big house. It's a big, big house. Lots of rooms. It's a big, big deal. Lots of food. It's a big, big yard where I can play football. It's a big, big house. It's my father's house. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. ఇచ్చెను, ఆరిన నేలపై నడిపించెను. బండ నుండి నీళ్లను ఇచ్చెను, ఆరిన నేలపై నడిపెను. శత్రువులను ఓడించెను, సహాయపురాయిగా నిలిచెను. శత్రువులను ఓడించెను, సహాయపురాయిగా నిలిచెను. Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. మన దేవుడు ఆశ్చర్య క్రియలను చేయును, ఆశ్చర్యకరుడు. గట్టిగా
కల్వరిలో రక్తము కాచెను, కల్వరిలో రక్తము కాచెను, పాపము నుండి విడిపించెను. కల్వరిలో రక్తము కాచెను, పాపము నుండి విడిపించెను. రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. Amazing God, amazing God. గట్టిగా amazing God, hallelujah, amazing God, hallelujah. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యక్రియలు చేయును, ఆశ్చర్యక్రియలు చేయును. Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. కోళ్ళు ఒకటి చేతిలో ఒక కోడిని, ఇంకొకటి చేతిలో ఇంకొక కోడిని, ఇంకొకటి చేతిలో ఇంకొక కోడిని రే నా వైపు పెట్టి అన్నాడంట. వీళ్ళు ముగ్గురికి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, అరే ఒకడు ఇటుపక్క వెళ్ళండి, ఒకడు ఇటుపక్క వెళ్ళండి, ఒకడు ఇటుపక్క వెళ్ళండి. మీ ముగ్గురు 3 ప్లేసులకు వెళ్ళి ఎవరికి కనబడకుండా ఇటు 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 ఎవరికి కనబడకుండా కోడిని మీరు చంపేసి గొయ్యి తీసి, ఎవరైతే చంపేసిన తర్వాత గొయ్యి తీసి కోడిని కప్పెట్టేసి త్వరగా ఎవరు వస్తారో వాడికి నేను ఈ ప్యాలెస్ అంతా రాసేసి నేను ఇచ్చేస్తాను, వాడే పరిపాలన చేసుకోవచ్చు అని వీళ్ళు ముగ్గురికి చెప్పాడంట. ఒకడేమో ఇటు పక్క వెళ్ళాడంట, ఇంకొకడేమో ఇటు పక్క వెళ్ళాడంట, ఇంకొకడేమో ఇటు పక్క వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, చాలా చక్కగా ఒకడు ఇటు పక్క వెళ్ళినాడు, ఇటు చూశాడంట, ఇస్త్రీ పెట్టాడు ఎవడో కనబడలేదంట. ఇటు పక్క చూసాడు, పాలు అమ్మే వాళ్ళు కనబడలేదంట. ఇటు చూసాడంట, ఎవడు రాలేదంట. ఇటు చూసాడు, ఎవరు. వెంటనే కోడిని చంపేసి గొయ్యి తీసి కప్పెట్టేసి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఇటు పక్కడు కూడా ఇలాగ వస్తున్నాడు. ఇటు పక్కడు మాత్రం కోడి పట్టుకుని వచ్చాడంట. ఇటు పక్కడు కోడి పట్టుకుని వచ్చిన ముగ్గురు నిలబడగానే రాజుగారు మళ్ళా చైర్లో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఈ చంపేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఫస్ట్ అంటుంటే రాజుగారు అన్నారంట, ఒరే మీ ఇద్దరు కాసేపు ఆగండి, నువ్వేంట్రా కోడిని పట్టుకుని వచ్చేసావు, కోడిని చంపేసి గొయ్యి తీసి కప్పెట్టేసి త్వరగా రమ్మన్నాను కదా అని అంటేనంట, ఆ వ్యక్తి అన్నాడంట, రాజుగారు ఇటుపక్క చూశాను ఎవరూ కనబడలేదు, ఇటుపక్క చూశాను ఎవరూ కనబడలేదు, ఇటుపక్క చూశాను ఎవరూ కనబడలేదు, ఇటుపక్క చూశాను ఎవరూ కనబడలేదు. కానీ మీరు ఏం చెప్పారు అయ్యగారు, ఎవరికి కనబడకుండా గొయ్యి తీసి చంపేసి కప్పెట్టేసి త్వరగా రమ్మన్నారు కదా. ఈ 4 పక్కల ఇటు పాలు ప్యాకెట్లో లేడు, ఇటు షాప్ వాళ్ళు లేడు, ఇటు ఆంటీ గారు లేరు, అంకుల్ ఎవరు లేరు. కానీ పైకి ఇలా చూశాను, దేవుడు అలా యేసయ్యను అలా చూస్తూ ఉన్నారు. మీరేం చెప్పారు, ఎవరికి కనబడకుండా చేయమన్నారు. కానీ యేసయ్య మాత్రం నన్ను అలా చూస్తూనే ఉన్నారు, అందుకే నేను కోడి పట్టుకుని వచ్చాను అయ్యగారు అనగానే, ఒరే వెరీ గుడ్ రా, ఈ రాజు పరిపాలిస్తున్న పెద్ద ప్యాలెస్ కి నీవే గొప్పోడుగా పరిపాలన చేయన్నాడంట. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టిన ఒకసారి యేసయ్యకి హల్లెలూయా. పిల్లలు వినండి జాగ్రత్తగా. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? మమ్మీ చూడకపోవచ్చు, డాడీ కూడా చూడకపోవచ్చు, మన టీచర్ కూడా చూడకపోవచ్చు, మన మాస్టర్ గారు కూడా చూడకపోవచ్చు, మన పాస్టర్ కూడా చూడకపోవచ్చు. ప్రతిసారి కూడా ఎవరు చూస్తారు? బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూస్తారు? నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారు? నువ్వు దొంగతనం చేసినప్పుడు ఎవరు చూస్తారు? ఎవరికి ఏమీ కనబడట్లేదు కదా, ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అని అనుకుంటే ఎవరు చూస్తారు మనల్ని ప్రతిసారి? అంటే ఎవరు చూడకపోవచ్చు కానీ ప్రతిసారి కూడా యేసయ్య మనల్ని చూస్తూ ఉంటారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యొక్క కనులు ప్రతి స్థలంలో కూడా ఉన్నాయంట. యేసయ్యకు వందనాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ఎవరు చూసినా చూడకపోయినా మళ్ళీ ప్రతిసారి ఎవరు చూస్తారు పిల్లలు? కొంచెం గట్టిగా చెప్పండి. అంటే యేసే చూస్తున్నాడు కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే మనము మంచిగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవ్వరు చూసినా చూడకపోయినా యేసే ప్రతిసారి కూడా నిన్ను చూస్తారు, ప్రతిసారి నిన్ను గమనిస్తారు, ప్రతిసారి నీ పట్ల ఆలోచన చేస్తారు. ఈరోజు యేసయ్య ఒక్కరే మన కోసం ఆలోచించగలిగిన నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు చెప్పినట్లుగా ఆ వ్యక్తికి రాజు పరిపాలించిన ప్యాలెస్ అంతా ఇచ్చాడంట. ఎందుకో చెప్పనా? నిజాయితీగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? ఎలా బ్రతికాడు? ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తారు. కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళినా, నెక్స్ట్ రోడ్డు మీద వెళ్తున్నా, లేదంటే మీరు ఆడుకుంటున్నా, లేదంటే ఏ పని చేసినా ప్రతిసారి కూడా యేసయ్య నిన్ను చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే మన యేసయ్య చూస్తారు కాబట్టి అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు ఇష్టం వచ్చినట్లు చూడు. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తావు కదా, నువ్వు ఇలాగా ఇలాగా పక్కన చూసి గట్టిగా గిల్లేసి తల తీసుకెళ్లి భూమిలో పెట్టేసి ఇలా ఉండిపోయి లోపల ఇలాగా ఆడేసుకున్నాడు. ఎవరు చూడరు నేను, కానీ యేసయ్య మాత్రం చూస్తారు. ఎవరు చూస్తారు పిల్లలు? యేసయ్య చూస్తారు. చూడండి, ఆ యొక్క వ్యక్తి యేసయ్య చెప్పినట్లుగా, రాజు గారు చెప్పినట్లుగా ఎవరు చూసినా చూడపని యేసయ్య చూస్తారని నిజాయితీగా ఉన్నాడు. కానీ పెద్ద రాజు స్థానంలో ఆ బిడ్డని దేవుడు దీవించారు. అలాగే మనము కూడా యేసయ్య ఉన్న స్థానంలోకి మనం వెళ్ళాలంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి పిల్లలు? నీతిమంతులుగా బ్రతకాలి. హల్లెలూయా. ఈరోజు మీకు అందరికి చెప్తున్న మాట ఏంటంటే, ఆరాధన చేసినా చక్కగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసినా చక్కగా కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తుంటే మౌనం అయిపోయి ఇలాగా ఏమవుతుందో ఏంటో అని కాదు, యేసయ్యతో మనం మాట్లాడాలి. మన హృదయాన్ని తెరవాలి, మన నోటిని తెరవాలి. యేసయ్య మా యేసయ్యకి ప్రతి బాధని యేసయ్యకి చెప్పేయాలి. మమ్మీ డాడీ కూడా పరలోకంలో ఉండాలి యేసయ్య అని మీరు అడగాలి యేసయ్యని. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా? యేసయ్య మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని గొప్పోలుగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు గాని యేసయ్య ఉన్న స్థానంలో మనము కూడా ఉంటాం. ఆమేన్. అదే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ రోజు మనందరికీ యేసయ్య చెప్తున్న మాట ఏంటో చెప్పనా? నీ బాధ ఎవ్వరికి నువ్వు చెప్పుకోలేవు, మమ్మీ డాడీ కూడా చెప్పుకోలేవు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా. కానీ నీ బాధను కూడా యేసయ్య చూస్తాడు, నీ కష్టాన్ని కూడా యేసయ్య చూస్తారు. ఇంకా చెప్పనా? నైటే మమ్మీని డాడీ వచ్చి గట్టిగా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అది ఎవ్వరికీ తెలియపోవచ్చు, కానీ నీకు లోపల నీ బాధ ఉంటది కదా, ఆ బాధను కూడా యేసయ్య చూస్తారు. నువ్వు యేసయ్యకి చెప్తూ, యేసయ్య మా మమ్మీని ఎక్కువగా ఎక్కువగా కొట్టేస్తున్నారు మా డాడీ, ప్లీజ్ యేసయ్య మా డాడీలోకి నువ్వు రా యేసయ్య, కొట్టకుండా సహాయం చేయేసయ్య అని నీ బాధని, నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీకున్న ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని, కొన్నిసార్లు ఫీజు కట్టుకునే డబ్బులు ఉండవు, అందరిలో మనల్ని నిలబెడతారు. అప్పుడు మనకి సంతోషం ఉంటుందా లేదని బాధ ఉంటుందా? చెప్పాలి, ఏముంటది? ఆ బాధను కూడా యేసయ్య చూస్తాడు. హల్లెలూయా. ప్రతి బాధని కూడా యేసయ్య తీసివేస్తారు. దేవుడు మనకి తోడుగా ఉంటారు. ఈ రోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక జూమ్ లో లైవ్ లో చూస్తున్న వారు, ఇక్కడ మన పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన బాధని యేసయ్య చూస్తున్నారు, మన కష్టాన్ని దేవుడు చూస్తున్నారు, మన యొక్క వైఖరిని దేవుడు చూస్తున్నారు, మన క్రియలను దేవుడు చూస్తున్నారు, మన యొక్క ఉద్దేశాలను దేవుడు చూస్తున్నారు. అంత మాత్రమే కాదు గాని నువ్వు కన్నీరు కారుస్తున్నది కూడా యేసయ్య చూస్తున్నారు. ఈ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా యేసయ్య చూసి ఆయన పేరు ఏంటో చెప్పనా? యెహోవా ఈరే. హల్లెలూయా. అందరూ గట్టిగా ఒకసారి యేసయ్య క్లాప్స్ కొట్టిన ఒకసారి. మన దేవుడు మనం చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి 1 minute లో నేను క్లోజ్ చేస్తాను. అందరూ చక్కగా మోకాలేసి చక్కగా కళ్ళు మూసుకుని యేసయ్యకి చెప్పండి, నీ బాధ అంతా యేసయ్యకి చెప్పండి. చక్కగా తలలు పైకి పెట్టాలి పిల్లలు. చక్కగా ఇగో ఇలాగా మోకాలు ఏమన్నప్పుడు అందరూ నాన్న తలలు ఎవ్వరూ కూడా కింద పెట్టకూడదు. ఇది పొజిషన్. కళ్ళు మూసుకోండి, ఇలాగా చక్కగా కళ్ళు మూసుకోండి. ప్రతి బాధ యేసయ్యకి చెప్పండి ఒకసారి. కళ్ళు మూసుకోవాలి నాన్న. అరే పింక్ కలర్ టీ షర్ట్ కళ్ళు. వెరీ గుడ్. నువ్వే చక్కగా కళ్ళు మూసుకున్నానా. యేసయ్యకి చెప్పండి ప్రతి బాధ. యేసయ్య నిజమే, మా డాడీ ఎక్కువ త్రాగుతున్నారు, మమ్మీని కొడుతున్నారు,
యేసయ్యా కొన్నిసార్లు మాకు ఫీజు కళ్ళు మూయరా సాత్విక్. యేసయ్యా కొన్నిసార్లు మాకు ఫీజు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు యేసయ్యా. యేసయ్యా మేము నిజాయితీగా నీ కోసం బ్రతుకుతాం యేసయ్యా. మేము దొంగతనాలు చేయము యేసయ్యా. అవతలుడి యొక్క పెన్సిల్ కూడా మాకు వద్దు యేసయ్యా, పెన్ కూడా వద్దు యేసయ్యా. యేసయ్యా ప్లీజ్ యేసయ్యా. ఏది తలపైకి పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, నోరు తెరవండి, ఒకసారి కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. ప్రతి బాధ యేసయ్యకి చెప్పండి. యేసయ్యా ప్లీజ్ నాకు తోడు ఉండండి అయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా. కొన్నిసార్లు యేసయ్యా నేను ఒక్కనే నాయన ఒంటరిగా ఉంటాను. కొన్నిసార్లు యేసయ్యా నాకు తెలియని బాధ, తెలియని కష్టం యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా రిజల్ట్ ఎలాగొస్తుందో అన్నది భయముతో ఉన్నాను యేసయ్యా. నాకు హెల్ప్ చేయండి యేసయ్యా. ఎగ్జామ్స్ రాసాం యేసయ్యా, మాకు నాయన మంచి రిజల్ట్ రావాలి యేసయ్యా. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, మమ్మల్ని చూచుచున్న దేవుడు కదా అయ్యా, నువ్వు యెహోవా ఈరే కదా యేసయ్యా. ప్లీజ్ నాయన నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఈ బిడ్డలందరి యొక్క వైఖరిని నాయన, ఈ యొక్క ఈ బిడ్డలందరి యొక్క ప్రవక్తనని నాయన నువ్వు చూచుచున్న దేవుడు నాయన. ఈ రోజు మొదలుకొని యేసయ్యా ఎప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా యేసయ్యా నువ్వు చూచుచున్న దేవుడు. యెహోవా యొక్క కనులు ప్రతి స్థలములో కూడా ఉన్నాయన్నట్లుగా ప్రభా ప్రతి వ్యక్తి మీద నీ కనుదృష్టిని ఉంచినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు నాయన. యేసయ్యా ఈ రోజు నుంచి మేము అబద్ధాలు మానేస్తాము అయ్యా, ఈ రోజు నుంచి మేము దొంగతనాలు మానేస్తాము. ఈ రోజు నుంచి ఎవరు చూసినా చూడకపోయినా యేసయ్యా నువ్వు చూస్తున్నావు కాబట్టి బ్యాడ్ వర్డ్స్ మానేస్తాం యేసయ్యా. యేసయ్యా మా ఫ్రెండ్స్ మీద మేము ఏమాత్రము జలసీగా మేము బిహేవ్ చేయం యేసయ్యా. యేసయ్యా మా హృదయంలోకి రండి యేసయ్యా, మా జీవితంలోకి రండి యేసయ్యా. వెరీ గుడ్ చిల్డ్రన్, అందరూ చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, థ్యాంక్ యూ యేసయ్యా. నువ్వు చూస్తే చాలు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. ఆ రోజు నువ్వు ఆ వ్యక్తిని చూసావు కదా యేసయ్యా, గొప్పవాడిని చేసావు కదా యేసయ్యా, రాజు స్థానంలో ఉండేటట్లుగా చేసావు కదా యేసయ్యా. ఓ తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు. నువ్వు చూస్తే మాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి యేసయ్యా నేను అబద్ధాలు మానేస్తాను. యేసయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి దొంగతనాలు మానేస్తాను. యేసయ్యా నువ్వు చూస్తున్నావు కాబట్టి అయ్యా నేను పెద్దోళ్ళ మీద నాయన తిరుగుబాటు చేయను యేసయ్యా. నాయన అన్ఒబీడియన్స్ గా నేను ఉండను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా ప్లీజ్ యేసయ్యా కృపనివ్వండి యేసయ్యా, సహాయం చేయండి యేసయ్యా. యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టేవేసయ్యా, రక్తం గార్చేవేసయ్యా, చనిపోయి తిరిగి లేచేవేసయ్యా. అయ్యా ప్రార్థనలో మేము కళ్ళు తెరవేసయ్యా, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు దేవుడు అయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, వందనాలయ్యా. యేసయ్యా నువ్వు నన్ను చూస్తే చాలు యేసయ్యా, నీకు వందనాలయ్యా. మహాగరుడా, పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డల మీదకి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నాయన. అయ్యా అరణ్యంలో హాగరుని చూసిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా. దయచేసి ఈ బిడ్డల యొక్క హృదయాన్ని నువ్వు చూడండి నాయన. ఓ తండ్రి యేసు రక్తము ప్రతి బిడ్డకి ప్రోక్షిస్తున్నాం నాయన. వీరందరూ నాయన ప్రభు ఉన్నతమైన స్థితిలో గొప్పవారిగా పరలోక రాజ్య వాసులుగా యేసు నామములో వీరి మీదకి నీ కృప దిగి వచ్చునుగా కయ్యా నీకు వందనాలు దేవా. వీరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. యేసయ్యా నువ్వు చూస్తున్నావు కాబట్టి మేము దొంగతనాలు, అబద్ధాలు, బ్యాడ్ వర్డ్స్ అయ్యా, తిరుగుబాటు, అవిధేయత మా జీవితాల్లో మాకు వద్దు యేసయ్యా, నీకు వందనాలు. మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. కన్య గెలుస్తా, సంపత్ గెలుస్తారు. చూద్దాం. ఓకే, గేమ్ అర్థమైందా? మీరు మోకాలు వేయండి, మోకాలు వేసి ప్లేట్ వైపు ఫేస్ చేయండి. మోకాలు వేయి. బాయ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? సంపత్. గర్ల్స్ సుకన్య. ఓకే ఓకే, యువర్ టైం. మీకు ఎన్ని మినిట్స్ ఇస్తాను? ఓన్లీ 1 minute. ఎన్ని కాయిన్స్ తీయాలి? 8 కాయిన్స్ ఉన్నాయి. ఈ పిండిలోని 8 కాయిన్స్ ఉన్నాయి. ఎవరు ఫస్ట్ తీస్తారో మీరు చూడండి, బాగా చూడండి. ఎవరు చేతులు పెడతారో వాళ్ళు అవుట్ అన్నమాట. ఓకేనా? వాళ్ళు అవుట్ అయిపోతే ఆపోజిట్ టీం అనేది విన్ అవుతారు. ఓకేనా?
మైదా. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. ఎంగేజ్మెంట్ లేదా? ఎవరు గెలుస్తారు? సుకన్య కాయిన్ తీసింది. సెకండ్ కాయిన్. సుకన్య పిన్ అవలేస్తుందంట. ఓకే, ఎవరు పిన్ ఊదుకోవచ్చు. పిండిని కూడా ఊదొచ్చు. ఇలా ఊదితే మీకు కాయిన్స్ కనిపిస్తాయి ఈజీగా. కూర్చోండి. మరి నెక్స్ట్ గేమ్ మీరు ఆడాలంటే బాగుంటేనే నేను ఆడిస్తా, లేకపోతే లేదు. సంపత్ మొత్తం పిండి తినేస్తున్నాడు. ఎంకరేజ్మెంట్ అయితే ఓడిపోతారులే. ఇంకేమి పెట్టి ఓకే స్టాప్. ఓకేనా? కౌంట్ చేద్దాం. ఎవరు? మా సుకన్య ఎక్కువ కాయిన్స్ తీసింది. 6 కాయిన్స్ తీసింది సుకన్య. సంపత్ ఓన్లీ ఒక్కడిని తీసారు. ఎవరు విన్ అయ్యారు ఇప్పుడు? గర్ల్స్ నుంచి సుకన్య విన్ అయింది. అందరు క్లాప్స్ కొడదామా సుకన్యకి? నెక్స్ట్ ఓకే, గేమ్ అర్థమైంది కదా? సుకన్య అండ్ సంపత్ లోపలికి రండి ఒకసారి. లోపలికి రండి. ఓకే, మొక్కలు వేసుకొని రెడీగా ఉంటే గేమ్ స్టార్ట్ చేద్దాం. సిగ్గుపడతావేంటి? నీ పేరు? జనార్దన్. శ్రీకన్య. ఓకే, ఎవరు గెలుస్తారు? జనార్దనా శ్రీకన్యనా? ఇప్పుడు మళ్ళీ జనార్దన్ గెలుస్తారా? చూద్దాం. ఓకే, 3, 2, 1. చేతులు వెనకాల పెట్టుకోవాలి. చేతులు వెనకాల పెట్టాలి. చేతులు వెనకాల పెట్టాలి. చేతులు వెనకాల పెట్టుకోవాలి. చియా బాయ్స్ ఇవే విన్ అయిపోతారు అయితే. ఎంకరేజ్మెంట్ చేయరా? మీరు బాయ్స్ కూర్చోండి. ప్లేసెస్ లో కూర్చోండి. మీ ప్లేసెస్ లో మీరు కూర్చోండి. త్రీ, 2, 1 స్టాప్. ఓకే, ఇక్కడే నించండి. ఇక్కడ నించండి. ఇలాగా ఇక్కడ అదా. ఓకే, ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో చూద్దాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. వావ్, 8 కాయిన్స్ తీసింది. క్లాప్స్. కూర్చోండి. ఓకే, ఎవరు? సింధూరవనములు దిగి వచ్చిన అబ్రహాము దేవుని ఆరాధన. సింధూరవనములో దిగి వచ్చిన అబ్రహాము దేవుని ఆరాధన. ఆరాధనా యెహోవా దేవుని ఆరాధనా. పాడాలి గట్టిగా. ఆరాధనా యెహోవా దేవుని.
మోరియా పర్వతంపై దిగి వచ్చిన ఈసాకు దేవుని ఆరాధన. మోరియా పర్వతంపై దిగి వచ్చిన ఈసాకు ఆరాధన ఆరాధన యెహోవా దేవుని ఆరాధన. ఆరాధన ఆరాధన యెహోవా. పాడాలి గట్టిగా. యాకోబు రేవులో దిగి వచ్చిన యాకోబు దేవుని ఆరాధన. యాకోబు ఆత్మసుధీవిలో దిగి వచ్చిన మహిమ గల యేసుని ఆరాధన. ఆత్మసుధీవిలో దిగి వచ్చిన మహిమ గల యేసుని ఆరాధన. ఆరాధన యెహోవా దేవుని ఆరాధన. యెహోవా గదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మేడ గదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ చేతులు రెండు చేతులు పైకెత్తుదాం. ఆరాధన యెహోవా షాలోమ్. ఆరాధన యెహోవా ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఇట్లాంటి బిడ్డల హృదయం నీకు స్తోత్రం కలిగి ఏసైకి థ్యాంక్స్ చెప్తూ పిల్లలు అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు జోడించండి. కళ్ళెవరు తెరవద్దు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. యేసయ్యా దేవా, ఈ బిడల మధ్యకు నైనా దేవా నీవు దిగి వచ్చి ఉన్నావని మేము నమ్ముతున్నాము. ఆనాడు నాయన సింధూర వనంలో అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు అయ్యా, ఇస్సాకుకు ప్రత్యక్షమైన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. యబ్బోకు రేవులో యాకోబును బలపరిచిన దేవుడు నాయనా, మేడ గదిలో దేవా అపోస్తుల మీదకి నువ్వు దిగి వచ్చిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. పద్మాసు ద్వీపంలో దేవా ఒంటరిగా ఉంటున్న యోహాను యొద్దకు వచ్చి బలపరిచిన గొప్ప దేవుడు అయ్యా, ఈ క్షణమందు నాయనా నీ బిడల యొద్దకు నీ బిడలలోనికి నీవు దిగి వచ్చి ఉన్నావని మేము నమ్ముతున్నాము.
దేవా ప్రతి బిడ్డను దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మహిమ కలిగిన పరిచర్ని మీరు ఇక్కడ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. రాబోతున్న దినాల్లో ప్రభా దేవా ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా యేసు నామములో నీకు శిష్యులుగా మారిపోదురుగాక, యేసు నామములో శిష్యులుగా మారిపోదురుగాక. నీ చేతిలో బలమైన సాధనాలు గాక. బిడ్డల భవిష్యత్తులన్నిటిని మీరు స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని, నీ సేవకులలో నుంచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధనని మీకే సమర్పించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీరు మంచి పిల్లలు. నిన్న మీరు ఒక మంచి తీర్మానం చేశారు. ఏంటో తెలుసా? ఆ తీర్మానం మేము తప్పకుండా వస్తామని మంచి తీర్మానం చేశారు. అవునా కాదా? మీరు మంచి పిల్లలు. చెడ్డ పిల్లలు మంచి పిల్లలా? మంచి పిల్లలు. మరి ఇంకొక మాట చెప్తాను, సరేనా? మరి వాటర్ కానీ లేక మీరు క్రికెట్ కానీ ఎటన్నా కొంతమంది సినిమా చూసేటప్పుడు కానీ బయట వాతావరణం అంతా మర్చిపోతారు కదా. అంతా మర్చిపోయి అటే వింటూ ఉంటారు, అటే చూస్తూ ఉంటారు. ఏదైనా మిస్ అయిపోతామేమోనని. అవునా కదా పిల్లలు? మరి వినండి, మీకు ఒక మాట చెప్తున్నా. మరి మేము పాస్టర్ దినేష్ గారు ఎంతో ప్రయాసపడుతున్నారు సండే స్కూల్ పరిచర్య కోసం. ఇది ఆఖరి రోజు కదా, కొంచెం లేట్ అని ఏమనుకోమాకండి, ఓకేనా? ఇక్కడ మంచి విషయమే చెప్పేది, చెడు విషయమా? మంచి విషయమేనా? ఒక్కసారి మీరు ఎవ్వరు మోకాలు వేయొద్దు. మీకు మీ హృదయం మీద చేపెట్టుకొని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇంకా ఎవ్వరి కట్టెడు తిరగొద్దు. మీ మనసంతా ఇక్కడే ఉండాలి, ఓకేనా? అందరు కళ్ళు మూసుకుండాలనే. మిమ్మల్ని ఏమి ఇస్కించను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నీ పక్షాన నిలబడుతుండగా ప్రభువా ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రందన, ఆ భారము, ఆ మనస్సు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా ప్రతి చిన్న బిడ్డ మీద మీరు పోయమని వేడుకుంటున్నాం ప్రభువా, కొమరంశమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ ఉద్దేశము ఈ యొక్క 2024 సంవత్సరంలో ప్రభువా అయ్యా నీ దాసుల ద్వారా ప్రభువా నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క నీ వాక్కు చేత ప్రతి బిడ్డతో మాట్లాడి, మరి ముఖ్యంగా వీళ్ళ మనస్సుని, ఆలోచనల్ని ప్రభు ఎటు వెళ్ళనీకండ పరిశుద్ధాత్ముడా ఈ సమయం నీకు అప్పగిస్తున్నాం ప్రభు. వీళ్ళని కంట్రోల్ చేయండి హోలీ స్పిరిట్ గాడ్. మీకు ఈ సమయాన్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. శుద్ధం. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మన టీం పేరేం పేరు చెప్పండి? టీం మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? అదే కదా, అవును కదా? మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? ఇదందరూ తెలుసు కదా. మీకు చాలా చెప్పారు అక్కోళ్ళు. దేవుని ఉద్దేశం పరలోకం. మీకు వినాలి, మాట్లాడకూడదు, ఇంకా కూర్చోవాలి. మనందరి పట్ల దేవుని ఉద్దేశం అండి చాలా చాలా మాట్లాడారు కదా. ఈరోజు నేను ఒకే ఒక్క మాట చెప్తా, ఓకేనా? ఇది మీరు పట్టుకొని వెళ్ళాలి ఈరోజు. ఎంతమంది రెడీగా ఉన్నారు డివోషన్ వినటానికి? ఓకే, తెలుసండి. మీరు స్నాక్స్ కి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, మళ్ళీ వచ్చే పప్పిట్ షోకి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, మళ్ళీ వచ్చే గేమ్స్ కి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాక్యానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాలి, ఓకేనా? ఒక వాక్యమే కదా పిల్లలు మనం మార్చేది, అవును కదా? అవునంటారు కదా, అంటారా? అవును, వాక్యమే కదా మనం మార్చేది. ఓకే వినండి పిల్లలు, మీ అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన మనందరి పట్ల అసలు దేవుని ఉద్దేశం ఏంటి? నా పట్ల, మీ అక్కలు చాలా విషయాలు చెప్పి నేను ఒకే ఒక పాయింట్ చెప్తా వినండి. మీ అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా పిల్లలు? దేవుని, ఇక వినాలి వినాలి వినాలి, దేవుని మనస్సుని ఎరగటం. అందరూ వినాలి. ఇంకా మీ అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మీ మమ్మీ మనసు ఎంతమందికి తెలుసు? ఫెయిల్ అయినప్పుడు మమ్మీ మనసు ఏంటో మీకు తెలుసు, అవునా కాదా? డాడీ మనసు ఇంకా తెలుసు, ఫ్రెండ్స్ మనసు కూడా తెలుసు. ఈ లోకంలో మనం అందరి మనసును ఎరగగలం, అవునంటారు కదంటారా? అందరి మనసు మనకు తెలుసు, అందరి మనసు తెలుసు మనకి. కాని పిల్లలు, యేసయ్య మనసే మనకు తెలియదు, యేసయ్య హృదయమే తెలియదు, అవును కదా? మమ్మీ ఏడుస్తా ఉందనుకో, మమ్మీ ఈ టైంలో ఎందుకు ఏడుస్తాం మనకు అర్థమైపోతుంది, ఆ మనసును అర్థం చేసేసుకోగలుగుతాం. స్కూల్లో టీచర్స్ మనకు కూడా మనకు తెలుసు, ఇప్పుడు టీచర్ ఎలా ఉంటారో, ఏ టైంలో ఎలా ఉంటారో కూడా మనకి తెలుసు, ఈజీగా గ్రహించగలం, అవునంటారు కదంటారా? అవును. అలానే పిల్లలు, యేసయ్య మనసు కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా.
అదే ఏంటంటే దేవుని పట్ల మనందరి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని భారం పంచుకోవటం. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని భారం పంచుకోవటం. ఇంకొకసారి చెప్తామా? దేవుని భారం పంచుకోవటం. ఒకసారి నాతో పాటు ఈ చిన్న మాట చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నేనును కలిగి ఉండాలి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిల్లలు మాట్లాడేది, మీ అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, మీ అందరి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని భారం పంచుకోవటం. ఎవరు భారం పంచుకోవటం? దేవుని భారం పంచుకోవటం. అసలు దేవుని భారం ఏంటి? దేవుని బాధ్యత ఏంటి అసలు? మీకు నిజంగా జరిగిన స్టోరీ చెప్తున్నాను. నిజంగా జరిగిన స్టోరీ వినండి అందరూ. మీకు ఎంతమందికి నల్ల ఆవులు అంటారు? నల్లటి ఆవులు అంటారు కదా పాస్టర్ గారండి. నల్ల ఆవులు తెలుసు కదా మీరు? నల్లటి ఆవులు. నల్లటి ఆవుల పిల్లలు వినండి. ఈ నల్ల ఆవులు మొత్తం 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? ఓ నది కానుంచి తోలుకుంటూ ఈ రైతు వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఈ రైతు ఏదో పని మీద, ఈ యొక్క రైతు ఏదో పని మీద, దానికి కావలి కాసే యజమానుడు ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క 7 ఆవులు అలా 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 వస్తా రైల్వే ట్రాక్ మీదకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసి? ట్రాక్ మీదకి వచ్చేసింది. సడన్ గా ఏం చేశాడంటే ఆ యొక్క పైలట్ ఏం చేశాడు? గేట్ వేయటం ప్రారంభించారు. ఏం చేశారు? గేట్ వేసేసారు, ప్రారంభించారు. గేట్ వేసారంటే అర్థం ఏంటి? ట్రైన్ వస్తుంది. గేట్ వేసేసారు, ట్రైన్ వస్తుంది. చాలా మంది మనుషులు అటు ఇటు కూర్చొని ఉన్నారు. ఈ యొక్క ఆవుల్ని చెయ్యి తరుముతా ఉన్నారు. అట్లకి అర్థం కావట్లా. పట్టించుకునే వ్యక్తి ఇటు వెళ్ళిపోయాడు. అది మనుషులు అయితే అర్థం చేసుకొని వెళ్ళిపోతారు ఎటో గట్టు. ఆ ఘాటు కూడా గట్టిగా ఇచ్చే అరుస్తున్నా గానీ అవి పట్టించుకోవట్లా. ఈ 7 అయితే మొత్తం అయిపోయాయంటే అక్కడే ఉండిపోయినాయి. చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు. ఏం జరిగిందో తెలిసినా? ఒక ప్రక్క నుంచి ఏమో ట్రైన్ వస్తా ఉంది. ఒక పక్క నుండి ఏమో ట్రైన్ వస్తా ఉంది. హారన్ కొడతా ఉన్నాడు. ఇటు అటు గేట్ వేసేసేసారు కదా. అటు ప్రజలు, ఇటు ప్రజలు, కారులో ఉన్న ప్రజలు, బండి మీద ఉన్న ప్రజలు చెయ్యి అరుస్తా ఉన్నారు. మనుషులు కాదు కదా ఇలా తీసుకొని రావటానికి. అవి ఆవులు కదా. అవి వెళ్ళడం లేదు. ఓ పక్కన ట్రైన్ వస్తుంది. గూడ్స్ ట్రైన్ పిల్లలు. అది గూడ్స్ ట్రైన్. ఏం జరిగిందో తెలిసిన? ట్రైన్ వస్తుంది. అయ్యా, దీన్ని పట్టించుకునే వ్యక్తి ఏమో లేడా? ఇటు వెళ్ళిపోయాడు. అర్థం కాని పరిస్థితి. గట్టిగా అరిసినా కానీ వెళ్ళడం లేదు పిల్లలు. గూడ్స్ వచ్చింది, ట్రైన్ వచ్చింది. ఒక్కసారిగా ఆటల్ని అలా ఎగిరిపోయింది. ముక్కలు పడిపోయినాయి. చచ్చిపోయినాయి తెప్పమ్మకి. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? విజయవాడ దోసపాడు రైల్వే స్టేషన్ లో ఆ కారులో నేను మా పాస్టర్ గారు కూర్చొని ఉన్నాం. అలా ఎగిరి పడిపోయింది. ముక్కలు పడిపోయినాయి. ట్రైన్ ఆపరు కదా ఎవరు. అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో తన యజమానుడు వచ్చి వాటి దగ్గర ఆడవటం ప్రారంభించాడు. అయ్యో, కొన్ని సంవత్సరాలు నాకు పాలిచ్చినే, నా కుటుంబాన్ని పోషించిన కొన్ని సంవత్సరాలు ఆడవటం ప్రారంభించి ఏడ్చి ప్రయోజనం ఉందా? ముందే వచ్చి అట్లా సరి చేసుకుంటే అవి బ్రతికేవి కదా. ఇంకొన్ని సంవత్సరాలు అవి ఉపయోగపడేవి కదా. ఏం జరిగిందో తెలుసా? మొత్తం చచ్చిపోయినాయి. దాన్ని కూర్చొని ఏడుస్తా, గుండెలు బాధ. అయ్యో, నన్ను ఇది పోషించింది, కొన్ని సంవత్సరాలు పాలిచ్చింది నాకు. ఇది గుండెలు బాదుకున్న ఏం ప్రయోజనం? కొట్టుకోండి. ఒక దాని తలక ఎగిరిపోయింది. ఆ కారులో నేను మా పాస్టర్ ఇదంతా చూస్తా ఉన్నాం. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా పిల్లలు?
ఈ వ్యక్తి గనక ముందే పట్టించుకొని ఉంటే అవి బ్రతికేవి. దేవుని భారం గురించి మీకు చెప్తున్నాను. మనలో దేవుని భారం అంటే ఏంటో తెలుసా? ఏ వత్తన నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా, సండే స్కూల్కి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, బీబీఎస్ కి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, చాలా మంది ప్రజలు నశించిపోతున్నారు కదా, చర్చికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. కానీ ఈ రోజు మనందరం కలిసి ఒక భారం తీసుకుందామయ్యా, నాకు భారం ఇవ్వయ్యా. మీకు విషయం చెప్పన్న పిల్లలు, దేవుని మనస్సు, దేవుని యొక్క భారం ఏంటో తెలుసా? ఏ వద్దన్న చర్చికి రాకపోతే ఏడుస్తా ఉంటారు. ఎవరన్నా బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతే కనుక దేవుని గుండె బద్దలైపోద్ది. అది దేవుడు మీ అందరి పట్ల ఉద్దేశం. దేవుని భారం రావాలి. అన్నయ్య, నాకు దేవుని భారం ఏంటో తెలియదు. అవును, నాకు తెలియదు దేవుని భారం. ఇలానే పిల్లలు మేము ఒక బీబీఎస్కి వెళ్ళాము, దేవుని భారం గురించి చెప్పాము. ఏం జరిగిందో తెలుసా? ఆటర్ కాల్ నుంచి మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాంతంలోకి నడిపిస్తున్నా కానీ గుండెలు బాదుకొని ఆడవటం ప్రారంభించారు. ఈ దేవుని భారము పాస్టర్ గారు ఇచ్చేది కాదు, సండే స్కూల్ అన్నీ ఇచ్చేది కదా దేవుని భారం. ఇది మీ హృదయాన్ని తెరిచి దేవుని అడగాలి. ప్రభువా, మా ఫ్రెండ్ కోసం మందిరం రావట్లేదయ్యా, ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు, నాకు ఆ వ్యక్తి గురించి భారం ఇవ్వయ్యా. మా ఓల్డ్ డైరీ ఫామ్ గురించి నాకు భారం ఇవ్వయ్యా. ఎంతో మంది తాగుబోతులు ఉన్నారు కదా ఇక్కడ, ఎంతో మంది స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది యూత్ పాడైపోతున్నారు కదా. వీళ్ళందరి గురించి చివరి రోజు మనం భారం తీసుకుందామా? ఈ భారం యేసయ్యే మీ హృదయంలో పోయాలి. నేను చెప్తే రాదు ఇది. ఈ రోజు మీరు నిజంగా నాకు ఈ భారం కావాలి. మీరు స్కూల్కి వెళ్ళినా నా పక్కన ఫ్రెండ్ మారట్లేదు యేసయ్య, మీరు దేవుని భారం ఉందికో. వాయిస్ వింటున్నారా? మీరు దేవుని భారం ఉందనుకో, ఈ వ్యక్తిని ఎలాగైనా కానీ, ఈ పక్కన వ్యక్తిని ఎలాగైనా కానీ చర్చికి తీసుకురావాలి, ఎలాగైనా ఈ వ్యక్తిని మార్చాలి. నేను మారాను, ఈ వ్యక్తిని కూడా మార్చాలి. ఇది ఎప్పుడు కలిగేదో తెలుసా? నేను దేవుని భారం ఉన్నప్పుడు. దేవుని భారం లేదనుకో, సండే స్కూల్ రానురా బాబు అంటే నువ్వు వచ్చేసేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు అంతే. ఈ బీబీఎస్లు అయిపోయినాయి, స్నాక్స్ అయిపోయినాయి, పప్పటి షో ఇంకా అన్నీ అయిపోతున్నాయి, ఈవినింగ్ కూడా అయిపోద్ది, ఇంకా వెళ్ళిపోతావు, వచ్చావు, ఇంకంతేనా? మీరు ఖాళీగా వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్దాం తెలుసా? దేవుని భారంతో వెళ్దాం, దేవుని మనస్సుతో వెళ్దాం. నాకు నీ భారం కావాలని అడిగితే ఈ యొక్క ఓల్డ్ డైరీ ఫామ్ పక్షాన దేవుని ఏ ఉద్దేశం అయితే ఉందో, ఏ భారం అయితే ఉందో, మీరు భారం కలిగి ఈ కన్నీరు విత్తనం ఇక్కడ పడిందా పిల్లలు వినండి, ఈ గ్రామం కదిలించబడింది. హల్లెలూయా. నిజం. ఇంట్లో కూడా మీరు ఏడ్చుకుంటూ ప్రార్థించు, ప్రభువా మా ఇంట్లో కొంతమంది మారట్లేదు యేసయ్య, మా ఇంట్లో చాలా మంది ఇంకా సినిమాలు చూస్తున్నారు యేసయ్య. మా అక్క ఇంకా మాకు తెలిసిన ఒక సండే స్కూల్ పాప ఉంది. అందరూ వినండి, ఆ సండే స్కూల్ పాపకి ఎన్ని ఇయర్స్ తెలుసా? 5 years. ఎన్ని ఇయర్స్? 5 years. దేదీప్య అంత ఉండిద్ది. 5 years ఓన్లీ. ఆమెకు ఏమని చెప్పింది తెలుసా? నానా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని భారం వేసి నీకు ఇస్తాను నాన్న అని చెప్పా. ఒక్కరోజు చెప్పాను. తెల్లారు ఏం చేసినా తెలుసా పిల్లలు? ఆ యొక్క పాప 5 years పాప ఏలియని చెప్పాడు కదా, రాత్రి ప్రార్థన చేసిందంటే, యేసయ్యా ఏలియని చెప్పాడు, యేసయ్య నీ భారం నాకు కావాలంటే. ఒక రోజు రాత్రట అప్పటికి దర్శనం వచ్చిందంట. యేసయ్య ఆమె హృదయాన్ని ఎలా తెరిచి, ఆమె హృదయాన్ని తెరిచి ఇలా గుప్పిడి పెట్టుకొని ఆమె హృదయంలోకి ఇలా పోసేసాడంట ఒకటి. తెల్లారి లేచిన తర్వాత పిల్లలు వాళ్ళ మమ్మీని చూసినా ఏడుస్తుందంట. ఇది రియల్ గా జరిగింది. వాళ్ళ డాడీని చూసినా ఏడుస్తుందంట. ఒక రోజు వాళ్ళ ఇంటికి 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఎంతమంది వచ్చారు? 2 ఫ్రెండ్స్ వచ్చారు. 2 ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఆడుకోవటానికి వచ్చారు. ఆడుకోవటానికి వచ్చిన ఫ్రెండ్స్ ఏం జరిగింది తెలుసా? ఎప్పుడు కూడా ఎప్పుడు కలిసి 2 ఫ్రెండ్స్ ఆడుకోవటం ప్రారంభిస్తారు. ఎప్పుడు ఆడుకుంటారు? ఎప్పుడైతే ఈమె ఆడుకోవటానికి వచ్చారు, 2 ఫ్రెండ్స్ బాయ్స్ ఆడుకోవటానికి వచ్చారు, ఈమె చెప్పిందంట, ఏ పాప? 10 years పాప కాదు. చెప్పిందంట, నాకు రాత్రి ఒక కల వచ్చింది, యేసయ్య వచ్చి నా హృదయములో ఇలా కొమ్మరించాడు అని చెప్పిందంట. పిల్లలు ఇది ఎప్పుడైతే చెప్పిందో, వీళ్ళు దేనికోసం వచ్చారు? ఆడుకోవటానికి వచ్చారు. వీళ్ళు అన్నారు,
అయితే మహారోజులు కుమ్మరించబడిద్దా వీళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. పిల్లలు వినండి, ఆడుకోవటానికి వచ్చిన వీళ్ళు భారంతో ప్రార్థన చేయడానికి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసి ఏం జరిగింది తెలుసా? ఈ 5 years వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు. వీళ్ళ 5 years వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. ఇదంతా ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తిలోకి దేవుడే భారాన్ని పోయాలి. నశించిపోతాను ఆత్మల పట్ల భారం ఇప్పుడు ఎవరు పట్టించుకున్నా చూడండి. మీ పక్కన ఫ్రెండ్ని పట్టించుకోకపోతే ఆవులు నశించిపోయినట్టే కదా, నశించిపోతారు జనం ప్రజలు. రేపు దేవుడు అంటాడు, నువ్వు ఆ వ్యక్తికి ఒక్క మాట చెప్పుంటే బాగుండు కదా, ఆ వ్యక్తి గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసుంటే చాలు కదా అని అంటాడు కదా. ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, ప్రభు నాకు నీ భారం ఇవ్వేసయ్యా, నాకు నీ బాధ్యత ఇవ్వే, నాకు నీ మనసు ఇవ్వేసయ్యా. ఈ ఓల్డ్ ఏజ్ ఫామ్ పక్షాన అసలు దేవుని మనసు ఏంటి, దేవుని భారం ఏంటి? మీ ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు. మా ఫ్రెండ్స్ అనే పక్షం దేవుని భారం ఏంటి చెప్పయ్యా. ఎంతమంది నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతమంది దేవుని భారం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? నిజంగా ఎంతమంది కన్నీరు కాచడానికి మనకి కన్నీరు ఎప్పుడు వచ్చి తెలుసా? మమ్మీ టేపని కొట్టినప్పుడు, డాడీ తిట్టినప్పుడు, అంతే కదా. మమ్మీ కుట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఏమన్నా ఇష్టం కూరలేని ఇష్టం కర్రీ కానీ ఉండేరనుకో, నేను తినను, అప్పుడు ఈ సమయంలో ఏడుపు వచ్చేది. తిట్టినా కొట్టినా ఇష్టం లేని కర్రీస్ కానీ ఉన్నాక నేను తినని ఏడుస్తూ ఉంటాం. ఈ భారం అది కాదు పిల్లలు. నిజంగా దేవుని భారం నీలో ఉంటే సండే 4 కదా టైము వచ్చేసేస్తా. ఎవరైనా పిలవసల్లా. సెలవును అని ప్రకాష్ అని వచ్చి, అమ్మా 4కి VPS అవుతాం వస్తారా? సండే ఎవరు పిలవసల్లా. పాస్టర్ దినేష్ గారు మీరే వచ్చేసేస్తారు సండే 4 అనగానే. ఎప్పుడు తెలుసా? నీలో దేవుని భారం ఉన్నప్పుడు. నువ్వే ప్రార్థన చేసేసుకుంటావు, ఇతరుల వ్యక్తుల కోసం కూడా ప్రార్థన చేయగలవు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? నీలో దేవుని భారం ఉన్నప్పుడు. ఇప్పుడు బాయ్స్ చెప్పండి, బైబిల్ గ్రంథంలో అలా ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసు ఆ వ్యక్తి, ముగించేసుకుందాం. ఎవరో తెలుసు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి నెహెమ్యా. ఏ వ్యక్తి? నెహెమ్యాకి ఏం జరిగిందో తెలిసే పిల్లలు? నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందిస్తా ఉండే వ్యక్తి. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా కానీ రాజు దగ్గర సుందరంగా ఉండాలి. మొహం వేసుకొని సప్పటిగా ఎలా ఉండకూడదు, సుందరంగా ఉండాలి, నవ్వుతా ఉండాలి. రాజు అన్నప్పుడు చిరంజీవి అవును కాక అంటా ఉండాలి. ఈ యొక్క నెహెమ్యా ఏం జరిగిందో తెలుసా? వినాలి. ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఒక హనన్య అనే వ్యక్తి వచ్చాడు. ఎవరి దగ్గరికి? నెహెమ్యా దగ్గరికి. వచ్చిన తర్వాత మరి యెరూషలేము ప్రాకారాలు ఎలా ఉన్నాయి, యెరూషలేము మందిరాలు గోడలన్నీ ఎలా ఉన్నాయని అని అడిగాడు. నెహెమ్యా హనన్య వ్యక్తిని అడిగాడు. ఈ హనన్య ఏం చేశాడు తెలుసా? ఏం చెప్పమంటావు నెహెమ్యా? ఏమన్నాడు? వాయిస్ చెప్పండి, ఏమన్నాడు? ఏం చెప్పంటావు నెహెమ్యా? యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయినాయి నెహెమ్యా. ఎప్పుడో యెరూషలేము ప్రాకారాలన్నీ అగ్ని చేత కాల్చబడిపోయిన నెహెమ్యా. పిల్లలు వినండి, ఆ మాట ఎప్పుడైతే హనన్య వెళ్ళి నెహెమ్యాకి చెప్పాడో ఏం జరిగింది తెలుసా? నెహెమ్యా గుడ్డలు బద్దలైపోయినాయి. ఏం చేసి తెలుసా? యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, అగ్ని చేత కాల్చబడిపోయినాయి. ఎప్పుడైతే నెహెమ్యాకి చెవులో ఈ వార్త అందిందో ఒక పని చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కన్నీరు వచ్చేసింది, భారం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? గిన్నె తీసుకొని రాజు యొద్దకు వెళ్ళాలి. గిన్నె తీసుకొని వెళ్తున్నాడు. గిన్నె తీసి ఎవరి యొద్దకు వెళ్తున్నాడు? రాజు. బాయ్స్ కూర్చోవాలి. రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఇగో రాజు దగ్గరికి వచ్చాడు. నీకు వ్యాధి లేదు కదా అన్నాడు రాజు. ఏమన్నాడు? అసలు నెహెమ్యాకి ఏ వ్యాధి వచ్చిందండి? నెహెమ్యాకి ఏ వ్యాధి రాలా అసలు. నెహెమ్యాకి ఏ ప్రాబ్లం, ఏ సమస్య లేదు. నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా ఒక్కసారిగా అన్నాడు. అతనికి వ్యాధి ఏం రాలా. ఏ వ్యాధి వచ్చేసిందో తెలుసా? ఈ శరీర సంబంధం మీద వ్యాధి రాలి. అయ్యో మా పితరుల ప్రాకారాలు పడిపోయినాయి, ఒకప్పుడు చాలా బాగుండేవి. వినాలి, ఒకప్పుడు చాలా బాగుండేవి, ఇప్పుడు అన్ని పడిపోయినాయి, నేను ఎలా ఉండగలనయ్యా? ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో భారం పిండేసింది అతను. ఎవరన్నా సండే స్కూల్ రావట్లేదు అనే విషయం నీకు తెలిసిందా? నీలో భారం మొదలవ్వాలి. హల్లెలూయా. ఎవరన్నా పాపంలో ఉన్నారనుకో, అబద్ధాలు సినిమాలు మాట్లాడుతున్నానుకో, నువ్వు వింటే అనకూడదు, అయ్యో ఈ సుకన్య నిజమే ప్రభు, అబద్ధాలు సినిమాలు బూతులు మాత్రమే నిజమే, ఈ రోజా నిజమే ప్రభు, ఈ సుధీర్ నిజమే ప్రభు.
నీలో దేవుని భారం ఉందనుకో పిల్లలు, నిజంగా ఆ మనసు వచ్చేసిద్ది. "ఆ, అవునా నెహెమ్యాలా, నీ వ్యాధి భారం బాధ ఏంటి అలా ఉన్నావు? బానే ఉన్నావు కదా, నేను దాకా బానే ఉన్నావు కదా, ఏం చెప్పమంటావు? పాపం ఆ వ్యక్తి సండే స్కూల్కి రావట్లా, ఆ భారం ఎక్కువైపోయింది అనే భారం నీకు వచ్చేసిద్ది. ఇలా వ్యక్తి ఈ మనందరిలో ఉన్న ఒక్క నెహెమ్యా చాలు. ఏం చాలు? ఒక్క నెహెమ్యా చాలు. ఒక్క నెహెమ్యా ఏం చేశాడు తెలుసా పిల్లలు? అందరిని పురుగులు పడాడే. మరి యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, వస్తావా కడదామా? యెరూషలేము ప్రాకారాలు గోడలన్నీ కాల్చిపడిపోయినాయి, నువ్వు వస్తావా? నువ్వు వస్తే నేను వస్తా. అందరిని పురుకొల్పే పిల్లలు మరలా గోడలు కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకే దేవుని భారం, ఎవరి భారం మనలో ఉండాలి? మనలో అందరి భారం ఉండేది. చదువు భారం, మమ్మీ భారం, డాడీ భారం, ఫ్రెండ్స్ భారం, స్కూల్ భారం, అందరి భారం ఉండేది. కానీ ఏసే భారమే మనలో ఉండట్లేదు. కానీ ఈరోజు ఎక్కువ నుంచి 2 days అయిపోయినాయి కదా, ఈరోజు లాస్ట్ డే, మధ్యాహ్నం సెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా ఇంకొక సెక్షన్ ఉంది మనకి. ఈ సమయంలో మనం నిజంగా రోదన చేద్దాం. అయ్యా, ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు గుర్తించుకోండి. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ తాగుబోతులుగా తిరుగుతూ, రోడ్డు మీద అటు ఇటు నడుస్తూ తిరుగుతూ, తాగుబోతూ, కొంతమంది కింద పడిపోతూ, ఎంతమంది పిల్లలు ఒకసారి గుర్తుంచుకోండి. ఆ ఆవులు అదే గనక ఆ యజమానుడు పట్టించుకుంటే అలా జరిగేదా? మీ ఫ్రెండ్స్ కూడా నువ్వు పట్టించుకోకే కదా అలా జరుగుతుంది. అవునా కాదా? నేను ఐటీఐ చేశాను, చెప్పి ముగిచ్చేసేస్తా. నేను ఐటీఐ చేసే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నా పక్కన ఒక వ్యక్తి, యేసుని నమ్ముకోరా వాడే, నేను యేసు నమ్ముకోని అన్నాడు. ఒకరోజు రాత్రి వాడికి దర్శనం వచ్చిందంట. వినాలి. ఏ దర్శనమో తెలుసా పిల్లలు? యేసుక్రీస్తు ప్రభునట వాడు రాత్రట కర్రతో కొడుతున్నాడంట. కళ్ళలో భయం వేసేసిందంట. తెల్లారి నేను కాలేజ్కి రే, ఏంటోరా మీ దేవుడు ఎట్టున్నారా, సిలువ మీద ఇలా ఉండి కర్రతో టపా టపా కొడుతున్నారా నేను నేను చెప్పా, నువ్వు చేసిన విధేతేరా కొడుతున్నావు యేసయ్యని. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావో, ఎన్నిసార్లు సినిమాలు చూస్తున్నావో, నువ్వు వేరే యేసయ్య అందుకే కొడుతున్నావు. పిల్లలు, మనం కూడా యేసయ్యని కొడుతున్నాం తెలుసా? నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడతావో, ఎప్పుడు సినిమాలు చూస్తావో, ఎప్పుడు యేసయ్యకి ఇష్టం లేని బ్రతుకుతావో, మరలా యేసయ్యని టపా 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 అని కొడతానే ఉంటావు. బాయ్స్ కూర్చోవాలి. మీరు ఒకసారి ఆలోచించండి, దేవుని భారం ఎంతమంది పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగా ఛేదించండి. దేవుని భారం నీలో ఉంటే ఏం జరిగింది తెలుసా? పక్కన వ్యక్తిని కూడా రక్షించగల, పక్కన వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేయగలరు. నీలో దేవుని భారం లేదనుకో, VBS అండి, మేకింగ్ మెలోడీ ఇన్ మై నవ్వి గేమా అయిపోయి వెళ్ళిపోతావని, అయిపోయి వచ్చే వెళ్ళిపోయావు అంతే. స్కూల్కి వెళ్తారు, వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు అంతేనా? ఏదో ఒక నేర్చుకొని వెళ్తారా లేదా? ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారా లేదా? కానీ అలానే వచ్చి అలానే వెళ్ళిపోతారా? మరి మీరు VBS కి ఈరోజు లాస్ట్ డే అలానే వచ్చి అలానే వెళ్ళిపోతారా? పిల్లలు బాయ్స్ అలానే వచ్చి అలానే వెళ్ళిపోతారా? అలా వెళ్ళకూడదు, ఓకేనా? ఏదో ఒకటి నేర్చుకొని వెళ్దాం. దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుందాం. మీకు శరీర సంబంధంగా అన్నలు గిఫ్ట్స్ ఇస్తున్నారు, స్నాక్స్ ఇస్తే ఎన్నెన్నో మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అక్కలు యాక్షన్ సాంగ్స్, పప్పెట్ షో ఎన్నెన్నో చేస్తున్నారు. మరి దేవుని దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి పొందుకొని వెళ్దాం. ఈరోజు నేను చెప్తున్న పిల్లలు, ఈ రోజు కానీ ప్రభువా ఈమె ఇసుకిస్తుందా, ఇవన్నీ మనకొద్దు అసలు. పక్కన చాలా పక్క వెళ్ళిపో. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు నీ భారం కావాలేసయ్యా, నాకు నీ బాధ్యత రావాలేసయ్యా, నాకు నీ భారం రావాలేసయ్యా అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఏం జరిగి తెలిసే పిల్లలు? నీ దేవుని భారం, దేవుని మనస్సు. పిల్లలు, మీకు ఇంకో విషయం చెప్పనా? యేసయ్యట, వినండి, యేసయ్యట ఏడుస్తా ఉంటాడంటే ఎప్పుడు చూసినా. అయ్యా, ఈ వ్యక్తి సండే స్కూల్కి వస్తుంది కానీ లోకమేనయ్యా, ఫ్రీ ఫైర్ చాటింగే, షార్ట్సే, లోకమే, ఆన్లైనే, క్రికెటే, పొత్తుగులు క్రికెటే, ఇక బూతు మాటలే, సినిమాలే. ఎంత భయంకరం కదా అసలు, ఎంత బాధ కదా. ఒక్కసారి అందరూ మోకాళ్ళు వేద్దామా? ఒక్కసారి మీరున్న చోటన ఇంక ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, ఎవ్వరు తిరగొద్దు. ఇంకా అందరు ఇంకా
ఇంకా నేను చెప్పను, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి, మాట్లాడమాకండి, ఇక ఏం చెప్పను. మీరు దేవుని భారం నుండి ఇక ప్రార్థన చేసుకోండి. అందరు చక్కగా మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, వాయిస్ మాట్లాడకూడదు ఇంకా. ప్రభువా, నాలో నీ భారం పెట్టేసయ్యా, నాకు నీ భారం ఇవ్వేసయ్యా. ఏసయ్యా, నాలో నీ భారం ఇవ్వేసయ్యా, నాకు నీ బాధ్యత పెట్టేసయ్యా. త్రాగుబోతుల గురించి, యవనస్తుల గురించి నాలో నీ భారం పెట్టేసయ్యా. పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందామా? పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందామా? అందరం చేసుకుందాం. ఒక్క నిమిషంలో ఒక నెహెమ్యా వలె మార్చండి ఏసయ్యా. నిజంగా చూడండి పిల్లలు, ఆ ఆవులు దాన్ని పట్టించుకోలేదు కనుకే కదా అవి చచ్చిపోయినాయి. ఆఖరికి కొన్ని సంవత్సరాల వరకు అవి బ్రతికే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కూడా నశించిపోవడం కేవలం నువ్వే. వాళ్ళు నశించిపోకుండా, వాళ్ళు సందేశులకి రావాలి, వాళ్ళు పరలోకానికి రావాలంటే నువ్వే ఏసీ కోసం నిలబడి ఇప్పుడు ఏసయ్యలో నెహెమ్యా వలె మార్చండి. నోరు తెరవండి, నోరు తెరిచి అడగండి. ఎప్పుడు మీ మాట పట్టించుకోకూడదు. పక్కన ఏమనుకునేదా, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరి గురించి మనకొద్దు. నిజంగా నోరు తెరిచి, ఏసయ్యా నాకు నీ భారాన్ని ఇవ్వండి ఏసయ్యా, ఏసయ్యా నాకు నీ భారాన్ని ఇవ్వండి ఏసయ్యా. అందరం ఏసయ్యా నాకు నీ భారాన్ని ఇవ్వండి ఏసయ్యా. నిజంగా ఏసయ్యా నాకు నీ భారం పెట్టండి ఏసయ్యా. నాలో నీ భారం ఇవ్వండి ఏసయ్యా, నాలో నీ భారాన్ని ఇవ్వండి ఏసయ్యా. నాకు నీ మనసు ఇవ్వండి ఏసయ్యా. నిజంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నాకు నీ మనసు ఇవ్వేసయ్యా, ఏసయ్యా నాకు నీ మనసు ఇవ్వేసయ్యా. ఏసయ్యా నాకు నీ మనసు ఇవ్వండి ఏసయ్యా, నాకు నీ మనసు ఇవ్వేసయ్యా. ఇక్కడ నుంచి నేను మారిపోతాను ఏసయ్యా. నన్ను ఒక నెహెమ్యా వలె మార్చండి ఏసయ్యా. నాకు నా హృదయంలో నీ భారం పెట్టేసయ్యా. నాకు నా హృదయంలో నీ భారం పెట్టయ్యా. నాయనా నా హృదయంలో నీ భారం పెట్టయ్యా. నన్ను ఒక నెహెమ్యా వలె మార్చయ్యా. మీరు చెయ్యాలి, మీరు ప్రార్థన చేసుకోవాలి, అందరూ. నన్ను ఒక నెహెమ్యా వలె మార్చేసయ్యా, నన్ను ఒక నెహెమ్యా వలె మార్చేసయ్యా. నిజంగా మనకి ఇంకా 10 minutes ఉంది, 10 minutes కొంచెం వెళ్ళిపోతాం మనం. మరలా మీరు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే నిజంగా ఎవరికి వాళ్ళే కళ్ళు మూసుకొని నిజంగా నన్ను ఒక నెహెమ్యా వలె మార్చు ప్రభువా. యేసునామములో ప్రారంభించయ్యా. ఇది నేను వాక్యం చెప్తే మీకు రాదు, ఇది మీరు ప్రార్థన చేస్తే రాదు. ఇది దేవుడు మీరు అడగాలి. నోరు తెరవండి, అందరూ అడగండి. యేసయ్యా నాకు నీ రోజు నా హృదయంలో నీ భారం పెట్టేసయ్యా. నా హృదయంలో నీ భారం పెట్టేసి. నిజంగా బాయ్స్ అందరూ కూడా, పిల్లలు, దేవుని భారం నీలో ఉంటే గనక త్రాగుబోతుల కోసం ప్రార్థించగలవు, నశించిపోతున్న ప్రజల కోసం ప్రార్థించగలవు. అయ్యో డ్రగ్స్ తో ఎంతో మంది యవనస్తులు అల్లాడిపోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థించగలవు. అన్నయ్య నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? నేను దేవుని భారం లేదు. ఈరోజు అడుగు ఏసయ్యా, చెప్పండి ఏసయ్యా నాలో నీ భారం కావాలి ఏసయ్యా, నాకు నీ భారం కావాలి ఏసయ్యా, నాకు నీ భారం కావాలి ఏసయ్యా. ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఇది నీ పని పరిశుద్ధాత్ముడు ఆయా చెప్పడం వరకు, బోధించడం వరకు పరిశుద్ధాత్ముడు ఇది నీ పని. ప్రయాసపడుతున్నాను చాలు ప్రభు. దేవుడి ఆవేదన చేసుకోండి. ఇక్కడ మర్చిపోండి. మార్చండి. నశించిపోతున్న ఆత్మ పట్ల నాకు భారం పిప్పించు. ఇదో ప్రార్థన చేసుకుంటాం, వాయిస్ చేసుకుందాం. నాకు నీ భారం, నాకు నీ మనసు ఇప్పుడు. ఈ రోజు ఏదో జరగబోతుంది పిల్లలు కదా, మర్చిపోండి. మొత్తం పాటలు మర్చిపోండి. ఈ అడగండి యేసయ్యా నాకు నీ భారం ఇవ్వు. లేడీస్ అందరూ చాలా బాగా ప్రేర్ చేసుకుంటున్నారు, బాయ్స్ కూడా. నిజంగా అడగండి యేసయ్యా నాకు నీ భారం ఇవ్వు. యేసయ్యా చిన్న పిల్లలు, బాయ్స్ తో చిన్న పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారు. యేసయ్యా నాకు నీ మనసు ఇవ్వు. యేసయ్యా నాకు నీ భారం ఇవ్వు. ఎప్పుడు నాకు నీ మనసు, నన్ను మార్చేసయ్యా.
కనుక మిమ్మల్ని మార్చేసయ్యా. నేను ఈ నుంచి మా ఫ్రెండ్స్ గురించి భారం తీసుకుంటానయ్యా. అయ్యా రోజు మందిరానికి వచ్చే విషయంలో భారం తీసుకుంటానయ్యా. నాతో పాటు ఒక్కరైనా తీసుకొస్తానయ్యా, ఒక్కరైనా తీసుకొస్తానయ్యా. ఈ రోజు సాయంత్రమే కనుక నేను దేవుడు భారం వస్తాను, ఖచ్చితంగా సాయంత్రం నీతో పాటు తీసుకొస్తాను. అది నేను నువ్వు ఎంత అడుగు అడుగు లేడీస్ అని అడగండి. అంటే నాకు నోరు తెరవండి, నోరు తెరిచి అడగండి. చెప్పండి, యేసయ్యా నాకు నీ భారం ఇవ్వయ్యా. నీ హృదయం గట్టిగా గట్టిగా నీ హృదయం నా హృదయంలో కుమ్మరించయ్యా, కుమ్మరించు ప్రేమ, కుమ్మరించు ప్రేమ. చేసుకుందాం చేసుకుందాం, ఇంకా 5 minutes ఉంది. చేసుకుందాం చేసుకో తొందరగా, స్పీడ్ గా. యేసయ్యా నాకు నీ భారం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా నేను. దేవుడు మనసు పెట్టాలి, దేవుడు మనసు పెట్టాలి. నీ మనసు ఏంటో తెలుసా? అబద్ధాలు ఆడటం, బూతు మాట్లాడటం, సందేశం రాకుండా ఉండటం, అది నీ మనసు. దేవుడి మనసు ఏంటో తెలుసా? నువ్వు ఫ్రీ ఫైర్ ఆడలేవద్దు, పక్షి ఆడలేవద్దు, షార్ట్స్ చూడలేవద్దు, యూట్యూబ్ సమయం వేస్ట్ అయిపోతుంది. నేను ఆడుకోవడానికి వచ్చినా కానీ 5 years పాప గురించి మీకు చెప్తాను. నేను దేవుడు ఇది ఎప్పుడు కొంతమంది నాకు అప్పగిస్తున్నా, మీ సమయంలో అప్పగిస్తున్నామయ్యా, అప్పగిస్తున్నాం. నేను జరిగించండి, నేను జరిగించండి, కార్యం చెయ్యు, కార్యం చెయ్యు అడుగు మిగి చేసుకుందాం. ఈ చిన్న చేసే సమయం ఇది. మనం ఎంత ఎంత సమయం ఇచ్చావో అంతకంటే సమయం చేసి ఆశపడుతున్నాడు. నువ్వు ఏం ఎంత ఇంట్రెస్ట్ గా నేను వస్తానక్క, నేను ఆడుతున్నంట అని అంటావు. ఇప్పుడు నిజంగా నువ్వు మాట్లాడే సైతం నీ బాధ్యత వ్యవసాయ, నీ బాధ్యత వ్యవసాయ, నీ నీ కార్యం చేయ్యా, నీ కార్యం చేయ్యా.
నీ మనసు నీ మనసు మాకు అయ్యా చెట్టు నిజంగా ఈసయా మనసు మాకు చాలయ్యా నిజంగా నిజంగా ఇంకా మనకి 2 minutes టైం ముగించేసుకున్నాం ఆఖరిసారిగా ఇంకొకసారి నిజంగా మనసు మాకు చాలయ్యా నిజంగా మాకు చాలయ్యా ప్రార్థన చేసుకోండి. వెళ్ళిపోయింది ఒక్కసారి నడగండి నాకు నీ భారం పెట్టేసేయండి. నీ ఆత్మల పట్ల భారం పెట్టండి, నా ఫ్రెండ్స్ పట్ల భారం పెట్టండి. ఎలాగైనా కానీ వాళ్ళని మందిరానికి తీసుకురావాలి, వాళ్ళని మార్చాలి. ఒక భారం మనిషి ఉపయోగించండి, మీరు పని చేయండి. దేవుడు నోట పరిశుద్ధాత్మక క్రియ ఆయన ప్రజెన్స్ మీరు అనుభవించాలయ్యా, మీరు అనుభవించాలయ్యా, అనుభవించాలయ్యా. మీరు తాడుతో ఉపయోగించాలతో మీరు కాచే కన్నీరు ఈ మేడలో ఈ చీకట్లో ఉన్న ప్రజలకు మీరు తీసుకురావాలయ్యా. విత్తనే విత్తుతున్నాయ్యా, ఈ ఫలించునుగాక ఫలించునుగాక. నీ కార్యం చెయ్యండి, ఆత్మ కార్యం ఇప్పుడు జరిగించండి ప్రభా. నీ ప్రెసెన్స్ పనిచేస్తుంది ప్రభా. వందనాలు నీకు, స్తోత్రాలు స్తోత్రాలు. నీ పాతల రపాతల రీమా కతుర రమౌ శంతల రీమా కతుర పరిశుద్ధాత్మనే హృదయాన్ని ప్రేరేపించండి, ప్రేరేపించండి. నీ ప్రసన్నత, నీ ప్రసన్నత దేవుని యొక్క చప్పుడు మీద బిడ్డలుగా మారుదురుగాక. దేవుడి హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తులుగా మారుదురుగాక. దేవుని యొక్క చప్పుడు, దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క చప్పుడు వినే వ్యక్తులుగా లేపబడుతున్న దాక విధంగా కార్యం చెయ్యయ్యా, చెయ్యయ్యా. భారం తెలియనటువంటి చదువు భారమే కాదయ్యా, దేవుని భారం, దేవుని భారం. ప్రతి ఒక్కరిని ఎలాగైనా పరలోకం నేను వెళ్ళాలి, నేను వెళ్ళి అనేకుని తీసుకెళ్ళాలి అనే భారం ప్రతి బిడ్డలో తోలబడిన దాకా. నేను ఒక్కనే పరలోకం వెళ్తాం కాదు, మా ఫ్రెండ్స్ కూడా పరలోకం తీసుకెళ్ళాలి అనే ఒక భారం చేతనయ్యా. నీ దాసు పడుతున్న ప్రయాసాలు చూడవు. ఈ యొక్క నాయన కొంతమందినైనా ఆ సింహాసనం పెట్టారని, ఆ గమన సింహాసనం పెట్టారని ఆ భారంతో సేవ చేస్తున్నారు ప్రభు. ఇప్పుడే ఇంకో పట్టణంలో మీరు సంచరించినప్పుడు ఏ ప్రభావం అయితే దిగిందో నాయన, నీ ప్రభావం ఇక్కడ నుండి నామములో ఈ పిల్లల ద్వారా బయలు వెళ్ళగాక, ప్రవహించుగాక. ఒక వాటర్ ట్యాంక్ అయితే మా బిల్డింగ్ కే సరిపోయింది ప్రభా. ఒక నది ఫ్లో పిల్లల నుండి అందరికి ప్రవహించును కాకని వేడుకుంటున్నామయ్యా. అట్టి విధమైన కార్యం చేసి ప్రభా ప్రతి ఒక్కరిని ఒక నెహెమ్యా వలె, ఒక ఇర్మియా వలె, ఒక యేసయ్య వలె మార్చి దేవుని భారము ఈరోజు వెళ్ళి భక్షించును గాక. చెప్పండి ఆమేన్.
దేవుని మందిరం వచ్చినటువంటి భారం వీళ్ళ రోజులు తినివేసి భక్షించును గాక. నెహెమ్యా వలె మార్చబడుదుము గాక. ఇర్మీయా లెక్క లేపబడుదుము గాక. నెహెమ్యా వలె అందరిని ప్రోత్సహించి సంఘాలకు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక యోధులు నిలిచుదును గాక. ఇక ప్రతి సండే దేవుని భారంతో ప్రతి ఒక్కరు సండే స్కూల్ కి యూత్ మీటింగ్స్ మీ ద్వారా మీ పేరెంట్స్ కదిలించబడి వచ్చును గాక. ఒక ప్రెసెన్స్ ఇక మూవును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.